ఓం సాయిరామ్. మన సీసీటీవీ ప్రేక్షకులకు షిరిడి నుండి బాబావారి ఆశీస్సులు ఉండాలని, సాయి సేవకులందరి మీద బాబావారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మన ఈ శ్రీ సాయి మందిర్ షిరిడి సేవలో సేవకు సంబంధించి ఈరోజు మన సాయి సేవకుల చేతుల మీదుగా పల్లకి సేవ అనేటువంటిది ఏర్పాటు చేశాము. మరి దీనికి సంబంధించి హైదరాబాద్ నుండి నిరూప గారు వచ్చున్నారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ శ్రీ సాయి మందిర్ షిరిడి సేవకు సంబంధించి ఎట్లా ఈ సేవలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, బాబావారు ఏ రకంగా ఇక్కడ వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటిది మన నిరూప గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓం సాయి. ఇప్పుడు మీరు షిరిడీకి వచ్చారు కదా బాబావారి సేవకి, మరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ సేవ చేస్తే? ఈ రోజు ఎన్నో రోజు అమ్మా? ఈ రోజు 5వ రోజు. 5వ రోజు. మరి సేవ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. అది ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఇక్కడికి రాలేము. అది బాబావారు మమ్మల్ని రప్పించారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు, కన్నీళ్ళు ఒకటే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ అనేటువంటిది సేవ ఒక్కటే కాదు, దాంట్లో భాగంగా మీకందరి చేత బాబావారి దగ్గర మరి పల్లకి సేవ అనేటువంటిది భక్తులు ఎవరికి కూడా అవకాశం ఉండదు, పట్టుకునే అవకాశం. కానీ అందరూ కూడా పల్లకి సేవ చేయాలని చాలా ఆశతో ఉంటారు. మరి ఈరోజు మీకందరి చేతుల మీదుగా మన శ్రీ సాయి మందిర్ పల్లకి సేవ అనేటువంటిది ఏర్పాటు చేపిస్తున్నాము. మరి దానికి ఏ రకంగా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. పల్లకి సేవ అనేది ప్రతి బాబా గుళ్ళో మాకు జరుగుతూ ఉంటుంది. కానీ షిరిడి నేల మీద, బాబావారు నడిచిన నేల మీద మా చేతుల మీదుగా ఈ పల్లకి మోయడం అనేది బాబావారు మా చేతి చేపిస్తున్నారు. అది ఎంతో ఆనందంగా ఉంది. ఆయన నడిచిన నేల మీద ఆయన్ని మేము మోస్తూ తీసుకెళ్ళడం అనేది చాలా అదృష్టం ఉంటే కానీ మాకు ఈ అవకాశం లభించదు. మరి నెక్స్ట్ మీకు అందరికీ కూడా బాబావారి దగ్గర మీరందరూ సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ తరపున మీకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ అనేటువంటిది కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మరి ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఏంటంటే, మీరు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా దగ్గర సేవ చేసుకొని మళ్ళీ వెళ్తా ఉంటారు. మీరు పలానా టైంలో పలానా డేట్లో మరి ఇక్కడ సేవ చేశారనేది దానికి మీకు ఒక స్వీట్ మెమొరీగా ఇదంతా మిగిలిపోవటం కోసం మీకు కొన్ని సర్టిఫికేట్స్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి సంస్థానం తరపున మనకు సర్టిఫికేట్స్ ఏం లేవు, కేవలం మన శ్రీ సాయి మందిర్ షిరిడి సేవ తరపునే మీకు సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. మరి దానికి సంబంధించి మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అవునండి, మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు సర్టిఫికేట్ అనేది ఒక మెమరీ. ఇప్పుడు సో అండ్ సో డేట్ అనేది మర్చిపోతాం కొన్ని ఇయర్స్కి, ఇక్కడి నుంచి మూవ్ అయిన వెంటనే. ఆ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది అంటే అది మాకు ఒక మెమరీ కదా. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మనం ఏ డేట్కి వెళ్ళాం, ఏం చేసాం, అది ఒక మళ్ళీ మాకు రిమైండర్ లాగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. ఈ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఏ సేవలో కూడా. ఫస్ట్ టైం ఇక్కడ సర్టిఫికేట్ మీరు ఇలా అందించడం అనేది నాకు కొత్తగా ఉంది. నేను రిసీవ్ చేసుకోవడం కూడా నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడం అనేది. ఇంతకుముందు మీరు వీడియోలో పెట్టినప్పుడు ఇలా కూడా ఉంటుందా, సర్టిఫికేట్ చేస్తే ఇంత ఐడెంటిటీ ఇచ్చి మనకి గుర్తింపు అనేది ఒక సర్టిఫికేటే కదా. నువ్వు చేసావు అంటే చేసావు, ఆ సర్టిఫికేట్ చూస్తేనే కదా తెలుస్తుంది. సో బాగుంది అండి. ఇవే ఏదైతే ఉందో మీరు పెట్టింది, ఇది బాగుందండి. ఓకే అమ్మా. సాయిరామ్, మీరు అందరూ కూడా ఇలాంటి సేవలు ఇంకా చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్ అండి.